ఈరోజు 43వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న మంత్రి నారా లోకేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ అనేక మంది ట్వీట్స్ పోస్ట్ చేస్తున్నారు. అయితే ఎవరు ఊహించని విధంగా అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఓ సెలబ్రిటీ నుంచి విశేష్ రావడమే ఈ ఏడాది స్పెషల్ అంటున్నారు. మంత్రి లోకేష్కు స్వయాన బావ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు చెబుతూ చేసిన ట్వీట్ రాజకీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. జూనియర్ లోకేష్ స్వయాన బావ బామర్దులన్న విషయం తెలిసిందే. జూనియర్ భార్య కూడా లోకేష్కు దగ్గర బంధువే. కానీ ఈ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని బలపరిచే విధంగానే ఇన్నాళ్ళు జూనియర్ వ్యవహరించేవారని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ భావినేతగా లోకేష్ ఎదగడం, రాష్ట్ర జాతీయ స్థాయిలో ఆయన నాయకత్వానికి ఎంతో మద్దతు వస్తోంది. టీడీపీ శ్రేణులన్నీ ఒకప్పుడు పార్టీ భావినేతగా జూనియర్ ఎన్టీఆర్ వస్తారని భావించేవారు. అయితే లోకేష్ ఎంట్రీ తర్వాత ఈ భావనలో మార్పు వచ్చింది. ఈ కారణంగానే తారక్ కూడా లోకేష్తో గ్యాప్ని మెయింటైన్ చేస్తూ వచ్చారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇద్దరు దగ్గర బంధువులు అయినప్పటికీ బహిరంగంగా ఎప్పుడూ కలుసుకోలేదని కూడా గుర్తు చేస్తున్నారు. తారక్ పుట్టినరోజు సమయంలో లోకేష్ క్రమం తప్పకుండా శుభాకాంక్షలు చెబుతున్నా అటు నుంచి ఎప్పుడూ రియాక్షన్ లేదని అంటూ ఉంటారు. ఇక లోకేష్ పుట్టినరోజు పురస్కరించుకొని గతంలో ఎన్టీఆర్ శుభాకాంక్షలు చెప్పలేదు. కానీ ఈసారి ఉదయం 9 గంటలకే లోకేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. దాదాపు 5 లక్షల మంది ఈ ట్వీట్ను వీక్షించగా వందల మంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్వీట్ను ఊహించలేదని కొందరు, అన్నా మన పార్టీలోకి ఎప్పుడొస్తా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ పోస్ట్ తప్పకుండా వైరల్ అవుతుందని ముందే ఊహించినట్లు ఒక అభిమాని కామెంట్ చేశాడు. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియాను ఎక్కువగా వాడరని అంటున్నారు. ఆయన అధికారిక ఎక్స్ పేజీలో తన సినిమా సంగతులతో పాటు ప్రత్యేక పర్వదినాల్లో ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ ఉన్న పోస్టులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా రాజకీయంగా ఎలాంటి పోస్టులు, కామెంట్లు కూడా ఆయన నుంచి కనిపించవని అంటున్నారు. ఇటీవల పుట్టినరోజు జరుపుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎక్స్లో జూనియర్ శుభాకాంక్షలు చెప్పారు. అదే సమయంలో ఏపీకి చెందిన ఏ నేతకు ఆయన విషెస్ చేయలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజున సైతం జూనియర్ ట్వీట్ చేయలేదు. అయితే ఈసారి ఎవరూ ఊహించని విధంగా జూనియర్ ఎన్టీఆర్ మంత్రి నారా లోకేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇది లోకేష్తో మంచి సంబంధాలు కోరుకోవడంలో పడిన తొలి అడుగుగా అభివర్ణిస్తున్నారు. ఈ ఇద్దరు టీడీపీ వారసులు కలిసి పనిచేస్తే తిరుగు ఉండదని పార్టీ కార్యకర్తలు, అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. కారణం ఏదైనా ఇన్నాళ్ళు కనిపించేవారని ఇప్పుడు ఈ ట్వీట్ ద్వారా అయినా కలిసి పనిచేసేలా అడుగులు వేయాలని తెలుగుదేశం క్యాడర్ ఆకాంక్షిస్తోందని చెబుతున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.